ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్ పైన మోడల్ పేపర్ 1 పార్ట్ 2 వీడియో అండి ఇది. సో పార్ట్ 1లో మనం 1 to 50 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. యాక్చువల్గా మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది పార్ట్ 2 వీడియో. మీకు పార్ట్ 1 వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే మీరు పార్ట్ 1 వీడియో చూడగలుగుతారు. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో 51th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ వీడియో కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1 అండి, పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషన్. సో ఇక్కడ 51th క్వశ్చన్, cosec theta minus sin theta equal to m. cosec theta minus sin theta equal to m, sec theta minus cos theta equal to n అయితే m square n whole to the power of 2/3 plus m n square whole to the power of 2/3 equal to what? సో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి, సంథింగ్ స్క్వేర్స్లో అండ్ డిఫరెంట్ వన్గా ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి బేసిక్గా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సైన్ ఉందండి, ఇక్కడ కొసెక్ ఉంది. సో కొసైన్ని సైన్లోకి కన్వర్ట్ చేయాలి. సో కొసైన్ సైన్లోకి కన్వర్ట్ చేయాలంటే కొసైన్ ఈక్వల్ టు 1/sin అండి, 1/sin టీటా మైనస్ సైన్ టీటా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం సైన్ టీటా 1 అలాగే ఉంటుంది, మైనస్ సైన్ స్క్వేర్ టీటా, sin theta into sin theta, sin square theta. 1 minus sin square theta అంటే cos square theta, cos square theta by sin theta, cos square theta by sin theta. సో అది మనకి ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెకండ్ దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేయాలండి. సో cos theta అలాగే ఉంది, sin theta అని sec theta అని 1/cos theta రాసుకోవచ్చు. sec theta ఈక్వల్ టు 1/cos theta మైనస్ cos theta which is equal to cos theta LCM 1 minus cos square theta. 1 minus cos square theta అంటే sin square theta by cos theta. సో ఒక స్టెప్ మనం అడ్వాన్స్గా చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ LHS తీసుకోవచ్చు. m square n whole to the power of 2/3 m n square whole to the power of 2/3. సో ఫస్ట్ మనకి m square n whole to the power of 2/3, m square n whole to the power of 2/3 ఈక్వల్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి, m square అంటే cos square theta by sin theta whole square into n. what is n? ఇక్కడ మనకి ఫస్ట్ మెన్షన్ చేసేట m ఈక్వల్ టు అంటే ఇది m ఈక్వల్ టు అండి, ఇది n ఈక్వల్ టు. సో వాట్ ఈస్ n? sin square theta by cos theta. ఒకసారి గమనిస్తే స్క్వేర్ ఉన్నప్పుడు cos to the power of 4 theta is divided by sin square theta into sin square theta is divided by cos theta. సో మనకి sin square గెట్ క్యాన్సర్, cos theta కి టు ది పవర్ ఆఫ్ 4 ఉన్నప్పుడు 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ 3 బయట ఉంది కాబట్టి ఇక్కడ మనం హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 మెన్షన్ చేయొచ్చు, యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనం హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 మెన్షన్ చేయొచ్చు. సో మనకి లోపల బ్రాకెట్ లోపల cos క్యూబ్ మిగిలిందండి, cos క్యూబ్ theta మిగిలింది, హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 వచ్చింది. 3కి 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ cos స్క్వేర్ theta. సో ఫస్ట్ వన్ సింప్లిఫై చేస్తే మనకి cos స్క్వేర్ theta వచ్చింది, అండ్ యాజ్ వెల్ as సెకండ్ వన్ సింప్లికేషన్ చేస్తే సేమ్ ఉంటుందండి, ఇక్కడ sin స్క్వేర్ వస్తుందండి, సేమ్ ఉంటుంది, ఇక్కడ sin స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే అది cos స్క్వేర్ theta, ఇది sin స్క్వేర్ theta. వై? బికాస్ ఇక్కడ జస్ట్ cos ప్లస్ sin, sin ప్లస్లో cos ఉంది కాబట్టి మొత్తం చేయకుండా సరే సెకండ్ వన్ sin స్క్వేర్ theta వస్తుంది. బై డిఫాల్ట్ మధ్యలో 1 ఉందండి, అంటే మనకి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta, ఇది మొత్తం sin స్క్వేర్ theta, ఇది మొత్తం cos స్క్వేర్ theta వచ్చింది, ప్లస్ sin స్క్వేర్ theta. సో cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అండి. సో 1 అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, కాబట్టి ఆన్సర్ ఈజ్ 4, ఏది కాదు. సో ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఐదర్ 1 or 0 ఉంటాయి. మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో ఇట్లా మనకి బేస్గా sin cos theta లో మెన్షన్ చేస్తే ఐదర్ 1 or 0 వస్తాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే cos స్క్వేర్ వస్తుంది, సెకండ్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే sin స్క్వేర్ వచ్చింది. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ 1, బట్ ఇక్కడ మనకి ఆప్షన్లో ఎక్కడ 1 కనబడట్లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇది కాదు, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చేసాము, టాప్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, tan a minus b equal to 7/24 and tan a equal to 4/3 అయితే tan b equal to what? tan a minus b ఇచ్చాడు అండ్ tan a ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది tan b అండి. సో b వాల్యూ రావాలి అంటే b ఈక్వల్ టు a minus b రాసుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకి tan a ఉంది, a minus b ఉంది. సో tan
సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ వన్ చేసినప్పుడు మనకి ఏ మైనస్ ఏ ప్లస్ బి గెట్ క్యాన్సల్ రిమైనింగ్ బి వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బి ఈక్వల్ టు ఏ మైనస్ బి రాస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ట్యాన్ అప్లై చేసుకుంటే ట్యాన్ బి ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ ట్యాన్ బి. ఇది మనకి అడిగిన క్వశ్చన్ అండి. ట్యాన్ బి ఈక్వల్ టు వాట్? సో ఇది ఇక్కడ మనకి ఆపోజిట్లో కూడా అవుట్ సైడ్లో ఏమొస్తుంది, ట్యాన్ ఏ మైనస్ బి ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే ట్యాన్ ఏ మైనస్ బి ఫార్ములా లెక్క ఉంది. కాకపోతే ఇక్కడ బి ప్లేస్లో పెద్ద టర్మ్ ఉందండి, దట్టు ఏ మైనస్ బి ఉంది. సో అది మనకు అవసరం లేదు. సో ట్యాన్ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఏమైందంటే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి, యాక్చువల్ బి అంటే ఇక్కడ ఏ మైనస్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి, బట్ ఇక్కడ బి అంటే ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా అండి, ట్యాన్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఏ మైనస్ బి ఫార్ములా అది. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ఫార్ములా. సో ఇక్కడ మనకి వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ట్యాన్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4/3 మైనస్ ట్యాన్ బి వాల్యూ ఎంత, 7/24 ఈజ్ డివైడెడ్ బై 1 ప్లస్ 4/3 ఇంటూ 7/24. సో పైన ఎల్సిఎం 24, కింద కూడా ఎల్సిఎం 24 ఇంటూ 3. సో పైన ఎల్సిఎం 24 అండి. ఫస్ట్ పైన ఎల్సిఎం 24 అంటే ఇక్కడ 3 ఉంది అంటే 8 వస్తుంది. 8 ఇంటూ 4 32 ప్లస్ మైనస్ 7. 32 మైనస్ 7/24 పైన వస్తుంది. కింద వచ్చేసి 24 ఇంటూ 3, 24 3 జా 72, 24 3 జా 72, కింద ఎల్సిఎం వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ 72 ప్లస్ 1 అంటే 72 ఇంటూ 1 72 ప్లస్ ఉంది మధ్యలో. 4 ఇంటూ 7 28. సో 24 1 జా 24 3 జా రిమైనింగ్ పైన ఉంది కాబట్టి బ్రాకెట్ పైకి వెళ్తే ఇంటూ అయిపోతుంది. సో ఇంటూ తీసుకున్నప్పుడు మనం 32 మైనస్ 7 ఈక్వల్ టు 25. 32 మైనస్ 7 ఈక్వల్ 25. ఈ కింద డివిజన్ ఉన్నది కదా, సో అలాగే ఉండనివ్వండి బై 1 ఇంటూ ఇది పైకి వెళ్ళినప్పుడు 23 అంటే మేము 3/72 ప్లస్ 28. 7 ప్లస్ 8 అంటే 80 ప్లస్ అంటే 100, మనకి ఇది 100 వస్తుంది. 25 1 25 4 జస్ట్ ఆన్సర్ 3/4. ఆన్సర్ ఎక్కడ ఉంది, 3/4. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో యాక్చువల్గా ఇవి త్రికోణమితికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. చూడడానికి లెంతీగా ఉంటాయి, బై ప్రాక్టీస్ ఈజీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పేపర్లో మాత్రం చాలా హై లెవెల్ ఇస్తున్నామండి. ఎందుకంటే మనకి పేపర్ ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ కూడా టఫ్లో అంటే మ్యాక్సిమం లెవెల్ రీచ్ కావాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయడం డిఫికల్ట్గా ఫామ్ చేస్తున్నాం. ఏదో సింపుల్ ఫామ్ క్వశ్చన్స్ కాకుండా పెద్ద క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు మేము చూపిద్దాం అనుకుంటాం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పెద్దగానే ఉంది, సెకండ్ క్వశ్చన్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం తీసుకుంది ట్యాన్ బి అడిగాడు, ట్యాన్ ఏ మైనస్ బి ఇచ్చాడు, ట్యాన్ ఏ ఇచ్చాడు. ఇప్పుడు మనం ట్యాన్ బి ఈక్వల్ టు అంటే బి ఈక్వల్ టు ఏ మైనస్ ఏబి రాస్తానండి. సో ఇట్లా రాసినప్పుడు వాల్యూ ఏమైనా చేంజ్ కాదు, బి ఈక్వల్ టు బి వస్తుంది. సో బోత్ సైడ్ మనం ట్యాన్ అప్లై చేసుకుంటే ట్యాన్ బి ఈక్వల్ టు ట్యాన్ ఏ మైనస్ ఏ మైనస్ బి, విచ్ ఇస్ ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి ఫార్ములా. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి అప్లికేబుల్. అండ్ ట్యాన్ ఏ వాల్యూ మనకు 4/3 ఇచ్చాడు, ట్యాన్ బి వాల్యూ ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ 7/24 ఇచ్చాడు. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సింపుల్ ఎల్సిఎం అండి. చేసేస్తే మనకి ఆన్సర్ 3/4 వస్తుంది. సో ఇది బేసిక్ క్వశ్చన్ కంటే కొంచెం హై లెవెల్లో ఉంది, అయినా పర్లేదండి, పై ప్రాక్టీస్ మీరు చేయగలుగుతారు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నామండి. చూద్దాం, ఆ విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ tan 2a minus tan a equal to what? tan 2a minus tan a equal to what? యాక్చువల్గా tan 2a minus tan a ఫార్ములా మనకు లేదండి. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ అంటే డైరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు, ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే అన్నెసెసరీ కాబట్టి tan 2a అంటే sin 2a బై cos 2a రాసుకోవచ్చు కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a అంటే tan a అంటే sin a బై cos a. ఎల్సిఎం ఏమవుతుంది, cos 2a cos a అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin 2a cos a మధ్యలో మైనస్ sin a cos 2a, sin a cos b మైనస్ cos a sin b, which is equal to sin a minus b, sin a minus b is divided by cos 2a cos a. దీని ఇంకా సింప్లికేషన్ రాస్తే మనకి sin 2a మైనస్ a అంటే sin a బై
cos 2a cos a 1 by cos 2a అంటే sec 2a sin by cos tan a 1 by cos sec 2a sin a by cos a tan a. సో sec 2a tan a ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 అండి. tan a sec 2a tan a sec 2a అంటే మనకి బేసిక్ నుంచి అంటే బేసిక్ అంటే tan ఇచ్చినప్పుడు sin by cos రాసుకోవాలి మైనస్ tan a అంటే sin by cos a ఎల్సిఎం చేసినాం. అక్కడ మనకి sin a minus b ఫార్ములా ఉపయోగపడుతుంది. sin a minus b ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా అంటే ఈ రేషియో సేమ్ ఉండాలి. అప్పుడు మనం sin a minus b ఫార్ములా వాడతాం. sin a minus b అంటే ఇక్కడ a అంటే 2a b అంటే a అండి. ఈ రెండు రాసినప్పుడు sin a వస్తుంది. కింద ఎల్సిఎం అలాగే ఉంది. సో 1a by cos 2a అంటే sec 2a sin a by cos a అంటే tan a. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 minus tan square 15 by 1 plus tan square 15 ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. 1 minus tan square 15 1 plus tan square 15 అంటే cos 2 theta ఫార్ములా అండి. cos 2 theta ఈక్వల్ టు 1 minus tan square theta by 1 plus tan square theta ఫార్ములా. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనం అప్లికేబుల్ చేసినప్పుడు cos ఆఫ్ 2 ఇంటూ theta అంటే ఇక్కడ 15 అండి. ఇక్కడ మనకి theta అంటే 15 ఉంది కాబట్టి cos 2 ఇంటూ 15 cos 30. We know that cos 30 వాల్యూ ఎంత అండి √3/2. cos 30 ఈక్వల్ టు √3/2. సో ఆప్షన్ ఈస్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక చెట్టు నేల మట్టం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువుని 60 డిగ్రీల నిమ్న కోణంతో చేయుచున్నది. చెట్టు ఎంత. సో ఇటువంటి క్వశ్చన్ చేయగానే ఒక చెట్టు అనగానే ఇట్లా డ్రా చేసుకోండి. నేల మట్టం అంటే బేస్ అండి, ఇది తీసుకోండి. సో ఇక్కడ మనకి 100 మీటర్ల దూరంలో ఉందండి. అంటే చెట్టు నుంచి 100 మీటర్ల దూరం అంటే సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 100 మీటర్స్. 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తుంది. యాక్చువల్గా చెట్టు ఎత్తు అనేది ఇక్కడ కదండి. సో ఇట్లా తీసినప్పుడు మనం ఈ బిందువును కలిపితే ఇది ఒక కోణం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కోణం వస్తుంది. దీన్ని మనం బేస్ తీసుకుంటే ఇది ఒక కోణం వస్తుంది, ఇక్కడ ఒక కోణం వస్తుంది. ఈ కోణాన్ని మనం ఊర్ధ్వ కోణం అంటాం. ఈ కోణాన్ని నిమ్న కోణం అంటాం. ఈ రెండు కోణాలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాడు ఏ కోణం ఇస్తే ఆ కోణం తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఊర్ధ్వ కోణం కాదు నిమ్న కోణం అని మెన్షన్ చేశాడు. నిమ్న కోణం 60 డిగ్రీస్. సో ఇది 60 డిగ్రీస్ ఉంటుందండి. ఒక స్ట్రేట్ లైన్స్ అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్కి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం ఎంత ఉంటుందండి. సో ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ కనుక డివైడ్ చేస్తే పైన కోణం ఎంత ఉందో కింద కోణం ఎంత ఉంది. సో ఇక్కడ నిమ్న కోణం 60 డిగ్రీస్, ఇక్కడ ఊర్ధ్వ కోణం ఎంత అవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. యాక్చువల్గా ఇది స్ట్రేట్ లైన్ ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే మనం ఒక లైన్ తీసుకుంటే ఈ లైన్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ చెట్టు ఎత్తు ఎంత, అంతేనా? చెట్టు ఎత్తు ఎంత. సో హెచ్ ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించండి ఒకసారి. ఇది థీటా అయితే దీన్ని మనం ఎదురు భుజం అంటాం, ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని మనం ఆసన భుజం అంటాం, అడ్జసెంట్ సైడ్. అపోజిట్కి అడ్జసెంట్కి రిలేషన్. అపోజిట్ ఎదురు భుజం, అడ్జసెంట్ ఆసన భుజం. ఎదురు భుజం ఆసన భుజానికి రిలేషన్ ఒకటే ఉంటుందండి, tan theta. tan theta ఈక్వల్ టు అపోజిట్ ఎదురు భుజం బై అడ్జసెంట్ ఆసన భుజం. ఇక టీటా అంటే 60 డిగ్రీస్ ఇచ్చాడు, అంటే tan 60 ఈక్వల్ టు అపోజిట్ డైరెక్షన్ అంటే హెచ్ అండి. అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3 ఇంటూ 100 √3 ఫర్ హెచ్ వాల్యూ. అది మీటర్లో ఉంటుంది కాబట్టి మనం మీటర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100 √3 డైరెక్ట్ ఇవ్వలేదు, ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి √3 వాల్యూ ఎంత అండి 1.732 ఇంటూ 100 అంటే 173.2 అవుతుంది. ఎందుకంటే ఇంటూ 100 ఉన్నప్పుడు పాయింట్ అనేది 2 స్టెప్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది. 173.2 అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పొగగొట్టం పాదం నుంచి క్షితిజ రేఖపై ఒక బిందువు నుండి పాదం వైపు 50 మీటర్ల దూరం నడిచి వెళ్ళినప్పుడు గొట్టం పైభాగం చేసే ఊర్ధ్వ కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీల వరకు మారుచున్నవి. పొగగొట్టం ఎత్తు ఎంత. సో ఇంతకుముందుకు చెట్టు క్వశ్చన్ అయినా ఇప్పుడు పొగగొట్టం అయినా సరే ఫస్ట్ ఒక పొగగొట్టం అంటే డ్రా చేసుకోండి. స్ట్రేట్ లైన్, ఇది బేస్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు 2 పాయింట్స్ తీసుకుంటాడు. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి 50 మీటర్స్ మూవ్ అవుతాయి. 50 మీటర్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చిన అనుకుందాం. ఈ కోణాలు వరుసగా మారుతున్నాయి అంట. ఎంత మారుతున్నాయి? ఫస్ట్ వన్ ఏమో 45 డిగ్రీస్ ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్కి మారిపోయిందంట. సో ఫస్ట్ వన్ 40 డిగ్రీస్ ఉంటే 45 ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్. సో ఇది బేస్ అండి. ఈ క్వశ్చన్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి?
పొగగొట్టం ఎత్తు మళ్ళీ హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్గా మనకి ఇది మొత్తం ఉంటే tan θ ఫార్ములా అప్లై చేస్తాం, tan 30 = h బై అనుకుంటాం. కానీ మనకి ఈ వాల్యూ తెలియదండి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం తెలియదు. సో అప్పుడు మనం దానికోసమే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అగైన్ tan θ ఫార్ములానే, కాకపోతే ఏది విధంగా చేయొచ్చో చూద్దామండి. సో ఇది క్వశ్చన్ వర్డ్ ఇచ్చింది మనకి. సో ఒక పొగగొట్టం ఎత్తు నుంచి రెండు ప్లేసెస్ ఈ 50 ఈ ప్లేస్ 50 ఉంటుంది, ఈ ప్లేస్ x అనేది అనుకుంటే మనకి హెచ్ వాల్యూ ఎంత. సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో tan 45 అపోజిట్ h బై అడ్జసెంట్ x. tan 45 = 1 అండి, h బై x. క్లియర్లీ h = x వస్తుంది. సో h ఎంత ఉంటుందో x ఎంత ఉంటుంది. ఎప్పుడైనా 45 ఉంటే ఈ వాల్యూ సేమ్ అండి. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటే tan 30 = h బై ఇదేంటి x + 50 అండి, x + 50. tan 30 అంటే ఎంత 1/√3. మనకు అడిగింది ఏంటి, h వాల్యూ అడిగాడు. h = x కాబట్టి h అలాగే పెట్టేస్తున్నా. h ఈ x = h రాసుకోవచ్చు, ఎందుకంటే x = h కాబట్టి మనకు అడిగిన వాల్యూ అట్లా ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాం. ఇది వెళ్తే h + 50 = √3 × h. సో మనకి h వాల్యూ కావాలి కాబట్టి h ని తీసుకొద్దాం. 50 = √3 h - h. సో దీని నుంచి h కామన్ తీస్తే √3 - 1 = 50. h = 50/√3 - 1. 50/√3 - 1. సో ఇక్కడ మనకి ఏముందంటే ఆప్షన్ అది ఎక్కడ లేదండి. h = 50/√3 - 1. ఆప్షన్ ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఏది కాదు. మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అండి. సో మనకి ఆప్షన్స్ ఆన్సర్ రాలేదని చెప్పేసి టెన్షన్ ఏం అవసరం లేదు, ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. మనకి h = 50/√3 - 1 వచ్చింది. ఇఫ్ ఒకవేళ మనం అప్పుడప్పుడు చూడొచ్చు అది అక్కడనే కారణాంకం అంటే ఇప్పుడు కింద ఇప్పుడు మైనస్ ఉండదు కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, 50 × √3 + 1/√3 + 1 అంటే √3 + 1/√3 + 1 చేస్తే కింద a² - b² వస్తుంది. a² అంటే 3² -b² అంటే 1². ఇది ఎంత వస్తుంది, √3 2 అంటే 3 వస్తుంది. 3 - 1 అంటే 2 అంటే 50 × √3 + 1 50 × √3 + 1/2 అంటే 25√3 + 1. ఈవెన్ 25√3 కూడా ఇక్కడ లేదండి. ఇక్కడ ఉండేది అంటే 10√3 20√3 10 √3 + 1 20√3 + 1. మనకు వచ్చిన ఆన్సర్ 25√3 + 1 వచ్చింది. సో ఈ ఆప్షన్ ఇక్కడ మనకి ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ వెరీ రేర్గా వస్తుంటాయి, అందుకని టఫ్ లెవెల్ మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఒకసారి గమనించాలి, ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఫాలో కావాలి. ఇక్కడ మెథడ్ ఏంటంటే ఊర్ధ్వకోణమా నిమ్నకోణమా, ఇక్కడ కనుక మెన్షన్ చేసాడు కదండి, పొగగొట్టం నుంచి క్షితిజ సమాంతరం వైపు దూరంతో ఊర్ధ్వకోణంతో. సో ఊర్ధ్వకోణం అంటే కిందికి ఏం తీసుకోవాలి, ఫస్ట్ 45 degrees కొంచెం మూవ్ అయ్యిండు. ఎంత మూవ్ అయ్యిండు, 50 meters మూవ్ అయినప్పుడు అది 30 degreesకి పెరిగింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 45 to 30 తగ్గింది కాబట్టి దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని h అనుకుంటున్నాం. మనం h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బై ద బేసిక్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ tan θ = tan 45 = h/x. సో tan 45 1 h = x ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ 30 degrees తీసుకుంటున్నాం. tan 30 = h/x + 50. సో x = మనం h రాసుకోవచ్చు. సో h రాసేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడికి సరిపోతుంది. కాకపోతే ఆన్సర్లో మనకి √3 + 1 ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినాం. రేషనలైజ్ చేసినప్పటికీ కూడా మనకి 25 వచ్చింది. ఇక్కడ ఉన్నదేమో 20 ఉంది, 10 ఉంది అండ్ 20/√3 ఉంది. సో ఆప్షన్ ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతంలో అయితే అనే షరతును డాష్ అంటారు. సో సిద్ధాంతంలో అయితే అనేది ఎక్కడ వస్తుందంటే మిడిల్లో వస్తుంది. సిద్ధాంతంలో సంథింగ్ అయితే అని చూపండి, అయితే అనేది మిడిల్లో వస్తుంది. దేనికి సంబంధించింది, దత్తాంశానికి సంబంధించింది. సో సిద్ధాంతంలో అయితే అనే షరతు దత్తాంశానికి సంబంధించింది, ఇది గుర్తుంచుకోండి. క్రింది పటంలో L, Mలు సమాంతరాలు, అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే మరియు N అనేది తిరియక రేఖ, అంటే ఒక సింగిల్ లైన్ డివైడింగ్ 2 ప్యారలల్ లైన్స్, దాన్ని మనం తిరియక రేఖ అంటాం. యాంగిల్ 1 = 100 degrees. యాంగిల్ 1 ఇక్కడ ఉందండి. యాంగిల్ 1 = 100 degrees. అయితే 3 వాల్యూ 5 వాల్యూ 7 వాల్యూ ఎంత? ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక తిరియక రేఖ అనేది రెండు సమాంతర రేఖలను సమాన కోణంతో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 100 వస్తే ఇక్కడ కూడా 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 100 ఉన్నప్పుడు ఇదేమవుతుంది, ఇది మొత్తం 180 కాబట్టి ఇది 100 అయితే ఇది 80 ఉంటుంది, ఇది 80 ఉంటే ఇది 80 ఉంటుందండి.
ఇది 80 ఉంటే రిమైనింగ్ ఎంత ఇది 100. ఎందుకంటే ఈ రెండు కోణాలు సమానం, ఈ రెండు కోణాలు సమానం. సో 100 = 100 అండ్ ఇది 100 కాబట్టి ఇది కూడా 100. సో 100. సో 1 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, మొత్తం కూడా 100 100 100. మనకు రిమైనింగ్ 3 5 7 అడిగిండు 100 100 100. సో ఇది రేఖల గురించి అండి. ఇది యాక్చువల్గా జామితి అంటే మనం వీటిపైన కొంచెం గ్రిప్ ఉండాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే సమాంతర రేఖలు తీసుకున్నప్పుడు ఒక లైన్, దీన్ని మనం తిరియక రేఖ అంటాం. ఈ రెండు సమాంతర రేఖలు, ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంత ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా అంతే ఉంటుంది, ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఇది 1, ఇప్పుడు మన క్వశ్చన్లో ఇది 3, ఇది 5, ఇది 7 అండి. ఇది 100 ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 3 కూడా 100 100 ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కోణం సేమ్ అండ్ ఇది కూడా సేమ్ అండి. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఆ విషయం కూడా మీరు అవసరం ఉన్నప్పుడు ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో PQRSలు O వద్ద ఖండించుకుంటే P విలువ ఎంత? సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్వశ్చన్, 2 లైన్స్ ఇస్తుండ్రు. 2 లైన్స్ అనేటి O వద్ద ఖండించుకుంటున్నాయి. 2 లైన్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇది O అనే పాయింట్. సో ఇక్కడ కోణం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకి 160 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న లైన్ తీసుకుంటుండు, ఇది P, కిందది 102. సో అయితే P వాల్యూ ఎంత అడుగుతుండు. క్లియర్గా చెప్పాలంటే ఈ 160 = ఈ మొత్తం అండి, ఎందుకంటే ఈ రెండు కోణాలు కూడా సమానం. ఇది కోణాలకు సంబంధించిన టాపిక్, కోణాల మీద కొంచెం గ్రిప్ ఉండాలి. సో 160 = ఈ రెండు అండి. 160 = P + 102. 102 ఇటు వస్తే -102 = P. 102 - 60 అంటే 58 అండి. P = 58. 58 ఆప్షన్ నెంబర్ 1 అండి. ఆప్షన్ నెంబర్ 1. ఇది మొత్తం కూడా జామితికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో AB ఇది ప్యారలల్ సింబల్ అండి. సో AB ఇది ప్యారలల్ CD అంటే రెండు సమాంతరాలు అయితే X విలువ ఎంత, ఇక్కడ వాల్యూ ఎంత? సో ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర మొత్తం ఎంత ఉంటుందంటే 360 degrees ఉంటుందండి. సో X అనే బిందువు దగ్గర మొత్తం 360 ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఏమో 2 వాల్యూస్ అండి, 108 అండ్ 120. సో X వాల్యూ కావాలి. యాక్చువల్గా X + 108 + 120 అంటే వాడు ఇచ్చిన వాల్యూస్. X + 108 + 120 = 360 అండి. ఇది బేసిక్, ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర మనకి 360 degrees కవర్ అవుతాయి కాబట్టి X + 108 + 120 = 360. X + 108 + 120 228 = 360. X = 360 - 228. 28 అంటే 32, 330, 132. సారీ 3 - 2 1 132. 132 ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 132 ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇక్కడ లాజిక్స్ ఇంపార్టెంట్, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. సో ఇక్కడ X = 132. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఒక కోణం 78 degrees, మిగిలిన రెండు కోణాలు 7:10 నిష్పత్తిలో ఉన్నాయి, 7:10 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజంలో చిన్న కోణం ఎంత? సో ఇక్కడ ఒక కోణం అని చెప్పాడు కాబట్టి ఈ కోణం ఇచ్చామండి. ఇది 78 degrees ఇచ్చాడు. మిగిలిన రెండు 7:10 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే చిన్న కోణం ఎంత? సో మనం మొత్తం ఫైండ్ అవుట్ చేద్దామండి. యాక్చువల్గా 7:10 అంటే ఈ కోణం 7x అండి, ఈ పక్కది 10x అండి, ఇంకోటి 78 ఇచ్చాడు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees. ఇది బేసిక్. ఇక్కడేమో 360 degrees ఒక బిందువు దగ్గర, అది బేస్. ఈ బేస్ అనేది మనం నేర్చుకోవాలి. 7 + 10 17x + 78. సో 78 ఇటు వస్తే 180 - 78. X = 17x = 102. X = 102/17 అంటే 6 అండి. 102/17 అంటే 6 అండి. సో X అంటే 7x కదా, 7 × X, 7 × 6 42. 10x 10 × 6 60. 60 + 42 102. 102 + 78 180 degrees. సో మనం తీసుకున్న క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? చిన్న కోణం. చిన్న కోణం అంటే X అండి 42 degrees. పెద్ద కోణం 78 degrees. దీన్ని మనం Z అనుకోవచ్చు, డైరెక్ట్గా ఇట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం బేసిక్ నుంచి వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సమబాహు త్రిభుజంలో X + Y విలువ ఎంత? సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం, యాజ్ వెల్ యాజ్ 3 కోణాలు సమానం. 3 కోణాలు కూడా సమానం. సో ఇక్కడ అడిగింది ఏంటంటే మనకి X + Y అడిగాడు. 3 కోణాలు సమానం అంటే ఇది X ఉంటే రిమైనింగ్ 2 కూడా X ఉంటాయి. 3 కోణాలు అంటే మొత్తం త్రిభుజంలో కోణాలు మొత్తం 180. X + X + X 3x = 180. X = 60 వస్తుంది. సో ఇది 60, అప్పుడు ఇది కూడా 60. X + Y 60 + 60 120 degrees. సమబాహు త్రిభుజం అనగానే 3 కోణాలు 3 భుజాలు సమానం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో ఎక్స్ విలువ ఎంత? ఈ క్రింది సమద్విబాహు త్రిభుజంలో ఎక్స్ విలువ ఎంత? సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏ రెండు కోణాలు సమానం లేదా ఏ రెండు భుజాలు సమానం. సో ఇక్కడ 46 ఇచ్చింది కాబట్టి ఈ రిమైనింగ్ రెండు కూడా సమానం అన్నమాట. ఈ రిమైనింగ్ రెండు సమానం. ఇది మనకు తెలియనప్పుడు దీన్ని మనం y అనుకుందాం. దీన్ని కూడా y అయిపోతుంది. మన త్రిభుజంలో మొత్తం కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. అంటే 46 ప్లస్ y ప్లస్ y ఈక్వల్ టు 180 డిగ్రీస్. 46 ప్లస్ y ప్లస్ y ఈక్వల్ టు 180 డిగ్రీస్. y ప్లస్ y 2y. ఈ 46 ఇస్తే -46. 180 మైనస్ 46. 180 మైనస్ 46. 2y ఈక్వల్ టు 180 మైనస్ 40 140. 134. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈక్వల్ టు 67 బై 2 అంటే 2 6 2 7 y ఈక్వల్ టు 67. అంటే ఈచ్ వన్ 67 అండ్ ఇది కూడా 67. కానీ మనకు అడిగిన వాల్యూ x ఈక్వల్ టు ఎంత అని అడిగింది. ఒకసారి గమనిస్తే ఒక లైన్కు ఇలా ఉందండి, అక్కడ ఇది x అంట, ఇది y అంట. ఈ మొత్తం ఎంత ఉంటుంది? మళ్ళీ 180 ఉంటుంది. సో ఇది మొత్తం 180 ఉన్నప్పుడు అందులో ఇది 67 అయితే రిమైనింగ్ ఏమవుతుంది? 180 మైనస్ 67. 180 మైనస్ 60 120. 120 మైనస్ 7 113. 120 మైనస్ 7 113. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రక్కపటంలో ఎక్స్ విలువ 40 డిగ్రీలు అయితే y విలువ ఎంత? సో పక్కపటంలో ఎక్స్ విలువ 40 డిగ్రీలు అయితే y వాల్యూ ఎంత? సో ఎక్స్ అనేది ఎక్కడెక్కడ కనబడుతుంది? మనకి ఇక్కడ కనబడుతుందండి. సో ఎక్స్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాడు. సో ఎక్స్ ఈక్వల్ టు 40 రాస్తే 2x ప్లస్ 10 అండి. 2 ఇంటూ 40 80 ప్లస్ 10 ఈక్వల్ టు 90. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి లంబకోణ త్రిభుజం. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది కూడా 90 అవుతుంది. 180లో ఇది 90 అయితే రిమైనింగ్ ఇది 90 అవుతుంది. సో ఒక త్రిభుజంలో అంటే ఈ పక్కకు ఉన్న త్రిభుజంలో ఇది 90 అని మనకు తెలిసింది. అప్పుడు ఈ రెండు కోణాలు ఎంత ఉంటాయి? ఇంకా 90 ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం 180 అలా ఇది 90, ఈ రిమైనింగ్ 90 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కోణము ప్లస్ ఈ కోణము రెండు కలిపితే 90 డిగ్రీ రావాలి. ఇది ఎంత ఇచ్చాడు? 2y ప్లస్ 5 ప్లస్ y ప్లస్ 10. y ప్లస్ 10 ఈక్వల్ టు 90. 2y ప్లస్ 5 3y. 5 ప్లస్ 10 15 ఈక్వల్ టు 90. 3y ఈక్వల్ టు 90 మైనస్ 15 75. 3 1 3 2 6 1 మిగులుతుంది 15. 3 5 15. సో y ఆన్సర్ ఎంత? 25 డిగ్రీస్. వేర్ ఇస్ 25 డిగ్రీస్? ఆప్షన్ నెంబర్ 1 అండి. సో రేఖాగంధం జామితి చాలా టఫ్ ఉంటాయని ఈ క్వశ్చన్స్ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఈ రేఖాగంధం క్వశ్చన్స్ కనుక మనం ఇంకా చేయగలిగితే అది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుందండి. సో ఈ క్వశ్చన్స్ మీరు కొంచెం ఫోకస్ బాగా చేయాలండి, కొద్ది కూడా కాదు, చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతారండి, మోర్ దెన్ 10 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబి ఈక్వల్ టు ఏసీ అయితే y విలువ ఎంత? y ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. y వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే ఫస్ట్ ఇది ఇచ్చాడు, ఇది ఎక్స్ అంట. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏర్పడ్డది, ఇది కూడా ఎక్స్ అంట. సో ఇది ఏంది? 2 ఎక్స్లు కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం. రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 40 అయితే మనకి ఇక్కడ y ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఇది y. సో ఒకసారి గమనిస్తే ఇది ఎక్స్, ఇది ఎక్స్ ప్లస్ 40. ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ 40 x plus 40 equal to 180. x plus x 2x. 180 minus 40 140. x equal to 70. x equal to 70 and x equal to 70. ఈ త్రిభుజంలో మొత్తం ఎంత ఉంటాయి? 180 ఉంటాయి. 70 plus 70 పోయింది అంటే ఎంత? 140 క్రాస్ అయితే రిమైనింగ్ ఎంత? ఇది 180 minus 140 రిమైనింగ్ 40. ఇక్కడిది 40 వచ్చింది. అండ్ అగైన్ ఈ మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో y ఈక్వల్ టు 180 మైనస్ ఇక్కడ కోణం ఇది 40 రిమైనింగ్ 140. మొత్తం అట్లా చేయొచ్చు, లేదా ఈ రెండింటి మొత్తం దీనికి సమానం అండి. ఎప్పుడైనా సరే ఇట్లా తీసుకున్నప్పుడు ఈ అంతర్కోణాల మొత్తం ఈ బాహ్య కోణానికి సమానం అండి. ఇది బాహ్య కోణం, ఈ రెండు అంతర్కోణాలు, ఈ రెండు కోణాలు ఈ కోణానికి సమానం. ఎప్పుడు ఈ రెండు సమాంతర లైన్స్ అయితే ఇక్కడ మనకి ఈక్వల్స్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ రెండు కోణాల మొత్తం దీనికి సమానం. ఇది 70 + 70 140 వచ్చింది. డైరెక్ట్ 140 తీసుకోవచ్చు. ఆ విషయం తెలియని వాళ్ళు 70 + 70 140 రిమైనింగ్ ఇది 40. ఇది 40 అయితే ఈ మొత్తం 180 ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 140 అని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ ఏదైనా సరే మీ ఇష్టం ఉన్నది ఫాలో అవ్వచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో అనుసరించి క్రింది వాణిలో ఏది నిజం ఏది ట్రూ అని అడుగుతుండు. సో ఈ పటం చూసినట్టయితే మనకి A1 B1 C కనబడుతుంది, అండ్ ఏ దగ్గర కోణం B దగ్గర కోణం C దగ్గర కోణం కనబడుతుంది. సో మనం పెద్దగా థింక్ చేయకుండా ఎక్కువ డెప్త్కి వెళ్ళకుండా ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దామండి. యాక్చువల్గా ఇది Y కదా, ఇది Y అండి ఇది. సో ఇచ్చిన వాటిని ఒకసారి గమనిద్దాం. ఇచ్చిన వాటిని గమనిస్తే ఏమేమి ఉన్నాయి మన దగ్గర అంటే, ఫస్ట్ వన్ ఇక్కడ టీటా అండి. ఇక్కడ టీటా ఎంత ఇచ్చాడు మనకి, అది యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్ మనకు తెలుస్తుంది. సో బేసిక్ నుంచి వెళ్దామండి. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ A 55 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ B అంటే 20 ప్లస్ 37 ఈక్వల్ టు 57. యాంగిల్ C అంటే Y ప్లస్ Y 2Y ఈక్వల్ టు 180 డిగ్రీస్. 55 ప్లస్ 57 ఎంత వస్తుంది, 112. 2Y ఈక్వల్ టు 180 మైనస్ 112. సో 180 మైనస్ 112 అంటే మనకి 2Y ఈక్వల్ టు 180 మైనస్ 100 80 మైనస్ 10 70 మైనస్ 2 68. అప్పుడు Y ఈక్వల్ టు 34 వచ్చిందండి. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకుందాం. Y ఈక్వల్ టు 34, Y ఈక్వల్ టు 65. ఏది నిజం రెండిట్లా? ఇది నిజం. ఏదో ఒకటి నిజం అవుతుంది, రెండు నిజం కావు. ఎందుకంటే అక్కడ పై వన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం క్లారిఫై చేసుకోవచ్చు. అంటే బై బేసిక్ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180. ఆ విషయం తెలిసినప్పుడు A దగ్గర 55, B దగ్గర 20 ప్లస్ 37 57 అండ్ C దగ్గర Y ప్లస్ Y 2Y అండి. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్, అది Y అండి. Y ప్లస్ Y 2Y ఈక్వల్ టు 180. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన భుజాలు సమానమైతే అది ఏమవుతుందని అడుగుతుంది. సమాంతర చతుర్భుజం అనగానే ఏ విధంగా ఉంటుందో తీసుకుందాం. సమాంతర చతుర్భుజం అంటే ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఇది సమాంతర చతుర్భుజం. ఆసన భుజాలు అంటే ఏంటి, ఇది ప్లస్ ఇది అంటే రెండు పక్క ఇది కావచ్చు, ఇది కావచ్చు. ఈ రెండు కూడా సమానం కావాలంట. ఈ రెండు సమానమైనప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా మారుతుంది. ఎందుకంటే ఈ రెండు పక్క భుజాలు సమానం, ఈ రెండు పక్కే సమానం, ఈ రెండు సమానం. అప్పుడు దీన్ని మనం రాంబస్ అని కాల్ చేస్తామండి. దీన్ని మనం ఏమని పిలుస్తాం, రాంబస్ అని పిలుస్తాం. సో సమాంతర చతుర్భుజం ఫస్ట్ వన్, ఆసన భుజాలు సమానమైతే అది రాంబస్గా కన్వర్ట్ అవుతుంది. సమాన భుజాలు ఇవి సమానం కాకపోతే అది దీర్ఘచతురస్రం అవుతుంది. అట్లా మనం ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలో అంతర్కోణాల మొత్తం చతుర్భుజంలో ఎంత ఉంటుందండి? బై బేసిక్ చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండాలి. ఏ చతుర్భుజం తీసుకున్నా సరే అంతర్కోణాలు అంటే చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, రాంబస్ కావచ్చు, మనం ఏం తీసుకున్నా సరే అంతర్కోణాల మొత్తం ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్ ఉంటుందండి. దీర్ఘచతురస్రమైన చతురస్రమైన అంతర్కోణాల మొత్తం ఎంతైనా సరే 360 డిగ్రీస్ ఉంటుంది. ఇది బేసిక్. ABCD చతురస్రంలో కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి అయినా AOB త్రిభుజం. సో ABCD చతురస్రం అంటే 4 భుజాలు సమానం అండి. ఇలా తీసుకుందాం. ABCD కర్ణాలు అంటే ఇవ్వండి, దీన్ని మనం కర్ణం అంటాం. ఎక్కడ ఖండించుకుంటున్నాయి? O వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే AOB అడుగుతున్నాడు. AOB అంటే యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుందండి, AOB. సో ఎప్పుడైనా సరే ఇది 90 ఉంటుంది, 90 ఆల్ 90 ఈక్వల్ టు 360. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాం, ఒక ఎక్స్ దగ్గర ఎంత ఉంటుంది, 360 ఉంటుంది. ఇక్కడ O దగ్గర ఎంత ఉంటుంది, 360 ఉంటుంది. 360 బై ఈక్వల్ 4 పార్ట్స్ ఈక్వల్ టు ఈచ్ వన్ 90 డిగ్రీస్. సో ఈచ్ వన్ 90 డిగ్రీస్. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి ఒక లంబకోణ త్రిభుజం ఇట్లా తీసుకోవచ్చండి. మనం దాన్ని ఇట్లా తీసుకుంటే ఒకటి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుందండి. అంటే ఒక చిత్రస్రంలో 4 భుజాలు, 2 కన్నాలు O వద్ద ఖండించుకుంటే అందులో ఈచ్ వన్ కూడా ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ అండ్ అగైన్ చెప్పాలంటే సమద్విబాహు త్రిభుజం అండి. ఎందుకంటే ఈ రెండు కూడా సమానం ఉంటాయి. ఎందుకంటే 2 కన్నాలు కాబట్టి ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ వన్ లంబకోణం, సెకండ్ వన్ ఏంటి, రెండు కూడా సమద్విబాహు త్రిభుజం. మనకు డైరెక్ట్ లంబకోణం లేదు కదండి, ఇక్కడ సమద్విబాహు త్రిభుజంని మెన్షన్ చేసిండు. అంటే 2 భుజాలు సమానం అండ్ ఇంకో కోణం 90 డిగ్రీస్. దాన్ని మనం ఏమంటాం, లంబకోణ త్రిభుజం అని చెప్పి డినోట్ చేస్తాం. లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజంలో కోణాలు వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. చతుర్భుజంలో కోణాలు క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. చతుర్భుజంలో మొత్తం కోణాలు 360 అండి. చతుర్భుజంలో మొత్తం కోణాలు ఎంత, 360 డిగ్రీస్. అయితే ఈ క్రింది వాటిలో ఏ నిష్పత్తిలో ఉండవు. బేసిక్ రూల్ ఏంటంటే ఏదైనా ఒకటి 180 ఉండద్దండి. 180 ఉంటే అది చతుర్భుజం కాదు, ఎందుకంటే అది ఇట్లా వస్తుంది.
సో ఇక్కడ మనకి ఇంకో లైన్ రాలేదు, రెండు ఈ కోణం కానీ ఈ కోణం కానీ ఎంతో కొంత ఉండాలి, కానీ డైరెక్ట్ స్ట్రేట్ లైన్ ఉంటే చతుర్భుజాన్ని ఏర్పరచం, అంటే 180 ఉండద్దు అని చెప్పి బేసిక్ రూల్. సో అది ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 2 3 4 6 2 3 4 6 అంటే మనం మొత్తం చేస్తే 2x + 3x + 4x + 6x 2 + 3 5 4 + 6 10 15 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది? 15 వస్తుంది. యాక్చువల్గా 360/15 15 2 * 30 60 మిగులుతుంది. 15 4 * 60. ఈచ్ వన్ 24 parts. ఈచ్ వన్ 24 parts అంటే 2 × 24 48. 2 × 24 48. 2 × 3 × 24 3 × 24 72. అంటే జస్ట్ 1 day ఫర్ 24 hours, 2 daysకి 48 hours, 3 daysకి 72 hours అండ్ 4 daysకి 96 hours. 24 × 6 20 × 6 120 4 × 4 144 అండి. సో మనకి ఇక్కడ ఇది మేబీ ఛాన్స్ ఉంది, అది కావచ్చు, కానీ వాడు అడిగింది ఏంది? ఏవి నిష్పత్తిలో ఉండవు అని అడుగుతుండు. ఇది ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేయాలి. ఇప్పుడు 3 + 5 8 10 18 360/18 360/18 18 1 18 2 20. ఈచ్ పార్ట్ 20. ఈచ్ పార్ట్ 20 అయితే ఫస్ట్ పార్ట్ ఎంత? 3 అంటే 60, సెకండ్ పార్ట్ 40 అంటే 80, థర్డ్ పార్ట్ 50 అంటే 100, ఫోర్త్ పార్ట్ 120. ఇవి కూడా ఉండొచ్చు అండి, ఇది కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏవి ఉండద్దు అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ 1 + 3 4 4 + 6 10 10 + 2 12 360/12 12 12 3 = 30. సో ఈచ్ వన్ 30 parts వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎంత? 30, సెకండ్ పార్ట్ ఎంత? 30 × 2 60, థర్డ్ పార్ట్ 30 × 3 90, ఫోర్త్ పార్ట్ 30 × 60 180. సో ఇక్కడ దొరికిపోయిందండి. ఎప్పుడైనా సరే చతుర్భుజంలో ఒక కోణం 180 degrees ఉండద్దు, అట్లా ఉంటే అది చతుర్భుజం కాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండద్దు అంటే ఇట్లా ఉంటే అది చతుర్భుజం కాదు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో 6 అనే ఈ రేషియో తప్పండి, ఈ రేషియో తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో x, y కోణాలు వరుసగా, ఇది దీర్ఘ చతురస్రం అండి. ఇక్కడ ఇట్లా ఇచ్చాడు. సో ఒకటి ఇక్కడ కోణం ఇచ్చాడు, ఇక్కడ కోణం ఇచ్చాడు. ఇది దీనికి సమానం. ఆసన ఎందుకు మనకి రెండు, మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం. ఒకటి 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ విభజించే నిష్పత్తి సమానం, యాజ్ వెల్ యాజ్ ఈ కోణం కూడా సమానం. అంటే ఇక్కడ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడిది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఎంత ఉంది? 30. ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 60. అంటే 30, x, y కాబట్టి రివర్స్ ఏమైతే 30, 60 30, 60. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఒక అష్టభుజిలో కోణాలు అన్ని సమానమైన ఒక్కొక్క కోణం. అష్టభుజి అంటే 8 భుజాలు ఉంటాయండి. ఈ అష్టభుజి కానీ బహుభుజి కానీ ఫార్ములా ఒకటి ఉంటుంది. బహుభుజి అంటే యాక్చువల్గా ఫార్ములా 2n - 90/2n - 4/n × 90 అండి. ఇది బేసిక్ ఫార్ములా 2n - 4/n × 90. ఇక్కడ అష్టభుజి అంటే n = 8 అండి. 2 × 8 - 4/8 × 90. 2 × 8 16, 16 - 4 12/8 × 90. 2 2 2 3 45, 45 3 135, 43 120, 5 3 15, 120 + 15 135. ఆప్షన్ ఈజ్ 3. ఒక బహుభుజిలో 2 అంతర కోణాలు లంబ కోణాలు మరియు మిగిలిన కోణాలు 360 అయితే బహుభుజిలో భుజాల సంఖ్య. ఇదే ఫార్ములా అండి. మళ్ళీ 2n, ఇప్పుడు భుజాల సంఖ్య అడిగాడు కాబట్టి 2n - 4 × 90 తీసుకుంటాం. ఇది భుజాల సంఖ్య. ఇది మొత్తం దేనికి సమానం అంటే అంతర్కోణాల మొత్తానికి సమానం. అంతర్కోణాలు మొత్తం అంటే ఏమేమి ఉన్నాయి? అంతర్కోణాలు 2 అంతర్కోణాలు లంబకోణాలు, అంటే 2 లంబకోణాలు తీసుకోవాలి. మిగిలిన కోణాలు 360కి సమానం. ఇక్కడ భుజాల సంఖ్య అడగట్లేదు, భుజాల సంఖ్య అడిగాడు. సో భుజాల సంఖ్య అంటే n అండి. n వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు, అష్టభుజి అంటే 8 అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇక్కడ n = మనం కనుక్కోవాలి. సో మనం ఇది సింప్లిఫికేషన్ చేస్తే 90 + 90 180 + 360 540 0 0 కి క్యాన్సల్ 9 1 9 6 2n - 4 = 6. అప్పుడు 2n = 6 + 4 10 n = 10/2 5 అండి. ఎన్ని భుజాలు ఉంటాయి? మొత్తం 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఈ విధంగా మనం ఇది మెన్సురేషన్ అండ్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇక్కడ ట్రిగోనోమెట్రీ, మెన్సురేషన్, జామెట్రీ క్వశ్చన్స్ చూసామండి. ఈ 24 క్వశ్చన్సే మీ ఎగ్జామ్ ప్యాటర్న్ని డిసైడ్ చేస్తాయండి. ఎందుకంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈజీ ఉంటాయండి, ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. కానీ ఈ 24 క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే, అంటే వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతారండి. ఎందుకంటే ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్.
నెక్స్ట్ 24 కూడా అంతే టఫ్ ఉండేయండి. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ మెయిన్ టాపిక్స్ కవర్ అయిపోయినాయి. కానీ మెయిన్ టాపిక్స్ అంటే మనకి రాని ఎస్పెషల్గా జామెట్రీ రాదు, త్రికోణమితి రాదు అండ్ రేఖాగణితం. ఈ 3 కూడా ఇక్కడనే కవర్ అయిపోయాయండి. మనకు జామెట్రీ కానీ రేఖాగణితం కానీ ఈ 3 టాపిక్స్ ఇక్కడ కవర్ అయిపోయినాయి. సో ఇక్కడికి ఈ వీడియో అయిపోతుంది. మిగిలిన క్వశ్చన్స్కి పార్ట్ 3లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ బాగా చూపిస్తుందండి ఎఫెక్ట్. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ 1 అవర్ అవుతుంది. సో అది బేస్ చేసుకొని అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది. సో అది బేస్ చేసుకొని ఇక్కడికి టాపిక్ని కన్క్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ అంటే పార్ట్ 3లో మిగిలిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫారెస్ట్ ఎగ్జామ్స్.